Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన కలహాల కాపురం ఇలా ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తానని డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు. మరోవైపు కూటమిలో పైకి కనిపించని కలహాలు ఉన్నట్టు వాళ్ళ వ్యవహారాలు చెబుతూ ఉంటాయి. 2 రోజుల పాటు కలెక్టర్లతో ప్రభుత్వం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అంతకుముందు నిర్వహించిన సదస్సులో మాత్రం పవన్ కళ్యాణ్ అన్నీ తానే దిశానిర్దేశం చేశారు. ఇప్పుడేమో ఆయన ఆచూకీ లేకపోవడంతో చర్చకు తెరలేచింది. కూటమిలో అసలేం జరుగుతోందని వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకునే పరిస్థితి. టీడీపీతో సంబంధం లేకుండా తన అన్న నాగబాబును జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అన్నకు ఎమ్మెల్సీ పదవి వద్దని, కేవలం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే చాలని చంద్రబాబుతో పవన్ అన్నట్టు టీడీపీ అనుకూల మీడియా రాసింది. అదే రోజు పంతం పట్టి మరి పవన్ కళ్యాణ్ తన అన్నను నామినేషన్ వేయడానికి సిద్ధం కావాలని ఆదేశించడం కూటమిలో ఏదో జరుగుతోందనే ఆలోచనకు బీజం వేసింది. అలాగే పిఠాపురంలో రోజురోజుకు టీడీపీ జనసేన మధ్య వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. పవన్ గెలుపులో టీడీపీ పాత్రే లేదన్నట్టు జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో తాడో పేడో తేల్చుకోవాలనే వరకు పిఠాపురంలో రాజకీయం నడుస్తోంది. వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కు వర్మను ఆహ్వానించకపోవడంతో జనసేనతో టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. పరస్పరం నెట్టుకునే వరకు వెళ్లారు. ఈ పరిణామాలన్నీ చూడడానికి చిన్నవిగా కనిపిస్తున్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ సరిదిద్దడానికి వీల్లేని స్థాయికి చేరుకుంటాయి. మొగ్గ దశలోనే విభేదాలని పరిష్కరించుకోవాలని టీడీపీ జనసేన నాయకులు అనుకోవడం లేదు. పిఠాపురంలో వర్మను పరోక్షంగా టీడీపీ ఎగదోస్తోందని పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వర్మ కూడా ఈ దఫా తానేంటో పవన్ కళ్యాణ్కు రుచి చూపించాలనే కసితో జనంలోకి వెళుతున్నారు. అయితే పైకి మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలు నీళ్లలా కలిసిపోయినట్టు కనిపిస్తున్నారు. కానీ ఒకరిని మరొకరు నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్కు రాజకీయ నిబద్ధత లేదని, ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పలేమని, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని టీడీపీ నేతల భావన. పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సుకు ఎందుకు వెళ్లలేదో బలమైన కారణం చెప్పరు. ఇదే అని కాదు, అనారోగ్యం అంటూ ఒక్కోసారి కేబినెట్ సమావేశానికి కూడా ఆయన వెళ్లరు. మరోవైపు సనాతన ధర్మం అంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శనకు వెళుతూ ఉంటారు. కూటమిలో అసలేం జరుగుతున్నదో వాళ్ళకే తెలియాలి.